టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది. దీంట్లోకి ఇలా ఒక అరచెక్క నిమ్మరసం పిండాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాము. వాటర్ పోసాం కాబట్టి వాటర్కి సరిపడినంత ఉప్పు అనేది నేను యాడ్ చేశాను. నిమ్మరసం ఒక అరచెక్క పిండాం కాబట్టి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మొత్తం కలపాలి. మనకు పానీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ ఉడకబెట్టిన పచ్చి బఠానీలు ఒక పొటాటోని 2 పొటాటోస్ ఉడకబెట్టాం కదా, ఒక పొటాటో అలా ఉంచి ఒక పొటాటోని ఇలా మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ పోసి మొత్తం గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొన్ని బఠానీలు పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీసినవి స్మాషర్ ఉంటే స్మాషర్తో నలుపుకోండి, లేకపోతే ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి ఇలా మొత్తం స్మాష్ చేసుకోండి. బంగాళదుంపని ఒక పొటాటో మిక్సీ వేసాం కదా, అలా మిగిలిన దాన్ని ఇలా మొత్తం స్మాష్ చేసుకోండి. స్మాషర్ ఉంటే స్మాషర్తో, అందరి దగ్గర స్మాషర్స్ ఉండవు కాబట్టి ఇలా గ్లాస్తో అయినా ప్రెస్ చేస్తే మెత్తగా అవుతుంది అన్నమాట. చూస్తున్నారా, అచ్చం మనం స్మాష్ చేసినట్లే ఇలా గ్లాస్ చుట్టూ ఉన్న తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటంటే, మనం మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఇలా ఒక పొటాటో, 3 పెద్ద సైజు టమాటో, 1 చిన్నవి అయితే 3, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక ఉల్లిపాయ కూడా అండి. మనం మసాలాకి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని పూరి అనేది ముందుగా ఫ్రై చేసుకున్నాం. ఇంట్లో అయినా పూరి ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను వచ్చేసి బయట నుంచి ఇవి తెచ్చుకున్నాను. జస్ట్ ఇలా అంటేనే మనకు ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారా ఎంత చక్కగా పొంగుతున్నాయి. అచ్చం బయట తెచ్చుకున్న వాటిలాగే ఉంటాయండి. ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఇలా తీసి చిల్లులు వేసేసుకోవాలి. అలా మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేయాలండి. మనకు పూరీలు చూసారా చక్కగా పొంగిపోయాయి. ఇప్పుడు పూరి వచ్చేసి ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి. తెల్లగా ఉన్నట్లయితే కాసేపటికి మెత్తబడిపోతాయి. అలా రోస్ట్గా ఉంటేనే చూపిస్తున్నాను చూడండి, అలా సౌండ్ రావాలి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. చూసారా ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు, టమాటో, ఇవి కొద్దిగా కుక్ అవ్వాలి, మెత్తగా అవ్వాలన్నమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేద్దాం. ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. మనకు ఆల్రెడీ అందులో ఉండేది కాబట్టి దీనికి సరిపడినంత ఉప్పు అనేది మనం యాడ్ చేయాలి. కొద్దిగా తక్కువైనా ఏం లేదండి, చూసి కలుపుకోవచ్చు. ఎక్కువైతే మటుకు తినలేదు. చూస్తున్నారా ఇలా కొద్దిగా మెత్తగా అవ్వాలి. అనేది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా స్మాష్ చేసుకున్న పొటాటో వేసి కలుపుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎంతో హెల్దీ అండి. పిల్లలకు కూడా ఎప్పుడన్నా ఇలా పానీపూరి తినాలనిపిస్తే బయట కాకుండా ఇంట్లో చేసి పెడితే చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది అన్నమాట. తినాలనిపించినప్పుడు ఇలా మన చేతులతో చేసి పెడితే మనకు కొంచెం తృప్తిగా ఉండిద్ది. వాళ్ళకు కూడా హెల్త్ పాడవకుండా ఉండిద్ది. అంటే రోజు కాకుండా ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేసుకోవచ్చు. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది అనేది ఇలా మగ్గింది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మొత్తం దీంట్లోకి వేయాలి. ఆ పేస్ట్ అంతా వేసాక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే ఆ జార్లో కొద్దిగా చిక్కగా ఉందని అది కొద్దిగా కలదిప్పాను. ఇది మొత్తం కలదిప్పాక ఇంకొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేయాలి. మొత్తం మిక్స్ చేయాలి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉంది. ముందుగా పెట్టుకున్నాం కదా పక్కన, ఆ బఠానీలు కూడా వేసేసాను. కొద్దిగా వాటర్ అనేది పోద్దాం. మరి చిక్కగా ఉంది కదండి, కొద్దిగా వాటర్ పోద్దాం. ఇప్పుడు వాటర్ పోసాం కదా, దీంట్లో కొద్దిగా పసుపు, మొత్తం మిక్స్ చేయాలి. ఇది కొద్దిగా ఉడకనివ్వాలి. అంతే అండి, మనకి ఎంతో నచ్చిన
దీని మసాలా అనేది మనకి సిద్ధమైపోయింది. దీంట్లో కొత్తిమీర పుదీనా వేసేస్తే అయిపోయినట్టే. ఇంతేనండి, స్టవ్ అనేది ఆపేద్దాం. మనకి ఎంతో రుచికరమైన పానీపూరి రెడీ. ఇది చూస్తున్నారా, పానీపూరి అండి. దీంట్లో కొద్దిగా టచింగ్ ఉల్లిపాయలు, చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వారితో మళ్ళీ కలుస్తాను.